హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో పిల్లల కోసం ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. గోధుమ పిండితో ఇలా బిస్కెట్లను చేసి పిల్లలకు స్కూల్కి కానీ లేదంటే స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు కానీ ఇలా చేసి పెట్టారంటే అసలు పిల్లలు బయట కొనే బిస్కెట్లను అస్సలు అడగరండి. అంత బాగుంటుంది దీని టేస్ట్. ఇది వారం 10 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. చాలా తక్కువ టైంలో సింపుల్గా చేసేయచ్చు. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ స్నాక్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ చూడండి, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులోకి 1 కప్పు వరకు పంచదారని తీసుకోండి. ఇక్కడ మీరు పంచదారకు బదులుగా బెల్లం కూడా తీసుకోవచ్చు. ఇందులోకి 1 అరకప్పు కానీ కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని స్పూన్ తోటి ఈ చక్కెర మొత్తం కూడా కరిగించుకోవాలండి, ఇలా కలుపుకుంటూ. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులను కూడా వేసుకొని కలుపుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కలోంజీ సీడ్స్ని కూడా వేసుకోండి. అదేనండి ఉల్లి గింజలు అంటుంటారు కదా. ఇందులోకి కొన్ని నట్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి బాదం, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి. ఇలా ఉప్పు వేయడం వల్ల బిస్కెట్లు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇక్కడ మీరు నెయ్యి ప్లేస్లో 1 అరకప్పు వరకు ఆయిల్ అయినా తీసుకోవచ్చు. కానీ నెయ్యి తీసుకోవడం వల్ల మనం చేసే బిస్కెట్ల రెసిపీ అనేది టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలండి. మనం హెల్తీగా ప్రిపేర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను నేను. మీరు ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదానైనా తీసుకోవచ్చు. చూడండి, స్పూన్ తోటి ఒకసారి ఇదంతా బాగా ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవ్వను కూడా తీసుకొని కలుపుకోవాలి. ఇలా బొంబాయి రవ్వను వేయడం వల్ల మనం చేసే బిస్కెట్లు అనేది క్రిస్పీగా అండ్ గుల్లగా వస్తుందండి. ఇలా అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని వేసుకొని కలుపుకోవాలండి. పిండిని మొదట్లోనే ఒకటేసారి వేసుకొని కలుపుకోకూడదు. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు స్పూనుని పక్కకు తీసేసుకొని చేతితోటి ఈ పిండిని ఇలా కలుపుకుంటూ మన చపాతీ ముద్దలాగా కలుపుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న చక్కెరకి వాటర్కి 2.5 కప్పుల వరకు పిండి అనేది సరిపోయిందండి. ఇక్కడ స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ పిండిని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. ఈలోపు ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఇక్కడ మరో పక్కన చూడండి, మనం కలిపి పెట్టుకున్న పిండి ఇంకా కాస్త ఇలా సాఫ్ట్గా అవుతుంది. ఈ పిండిని తిరిగి మళ్ళీ అస్సలు నీట్ చేయకూడదండి. అలా నీట్ చేస్తే పిండిలోని హెయిర్ గ్యాప్స్ అంతా క్లోజ్ అయిపోయి మనకి బిస్కెట్లు అనేది క్రిస్పీగా గుల్లగా రాదు. ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా పిండి ముద్దల నుంచి కొద్ది కొద్దిగా పిండిని ఇలా సపరేట్గా తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముద్దలుగా సపరేట్గా చేసుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏదైనా చపాతీ పీట తీసుకోవాలి. దీనిపైన ఒక్కొక్క ముద్దని ఇలా పెట్టి చేతితోటి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా రోల్ చేసి తీసుకోవాలి. ఇలా 2 చేతులతోటి సమానంగా రోల్ చేసుకోవాలండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నైఫ్ తోటి 1 ఇంచు గ్యాప్ తోటి ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా. ఒకవేళ మీరు ఈ బిస్కెట్లని పెద్ద సైజులో చేయాలి అనుకుంటే కొంచెం ఎక్కువ గ్యాప్తో కట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క పీస్ని ఇలా తీసుకొని ఇలా ఫింగర్స్ తోటి ఒకసారి ఇలా నిదానంగా ప్రెస్ చేయండి. మరి ఎక్కువగా ప్రెస్ చేయకూడదు. ఇలా స్లోగా ప్రెస్ చేసి ఇలా రౌండ్ షేప్లో వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి. మీకు ఈ షేప్ అని ఏం లేదండి, మీకు నచ్చిన షేప్లో చేసి అయినా తీసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా ఒకటేసారి రెడీ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. మనం చేసుకునేటప్పుడు ఈజీగా అయిపోతుంది. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఆయిల్ అనేది ఇలా మీడియం హీట్లో హీట్ అయినాక ఇప్పుడు ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకోవాలి. మనకి ఆయిల్ అనేది ఎక్కువగా హీట్ అయి ఉండకూడదండి, ఇలా నార్మల్గా హీట్ అయి ఉండాలి. ఇలా సరిపడా కడాయిలోకి వేసుకున్న తర్వాత వీటిని అస్సలు కలపకండి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు వదిలేసి ఇలా నిదానంగా పైకి తేలుతుంది. అప్పుడు ఇలా ఏదైనా చిన్న స్పూన్ తోటి ఇలా నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అండ్ అలాగే ఫ్లేమ్ని కూడా మీడియంలో పెట్టుకోవాలి. హైలో పెట్టి ఫ్రై చేశారంటే
పైన తొందరగా మాడిపోయి లోపల అనేది కొంచెం పిండిగా ఉండిపోతుంది. ఇలా నిదానంగా ఫ్రై చేసుకున్న తర్వాత కలర్ అనేది ఇలా చేంజ్ అయినప్పుడు ఇప్పుడు పెద్ద గరిటెతోటి అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చినాక ఆయిల్ నుంచి పక్కకు తీసేసుకోవాలి. మిగతా వాటిని కూడా సెకండ్ బ్యాచ్ కిందికి వేసుకొని ఫ్రై చేసి తీసుకోండి. చూసారు కదండి ఎంత సింపుల్గా అండ్ ఎంత తక్కువ టైంలోనే మన హెల్దీ గోధుమ పిండి బిస్కెట్ల రెసిపీ రెడీ అయిపోయిందో. మరి మీరు కూడా లేట్ చేయకుండా పిల్లలకి ఇలా హెల్దీగా చేసి పెట్టారంటే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఎన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన మ్యాగీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.